పెట్టవా? ఏ పోవే, మెహందీ లేదు, మేది పట్టం లేదు, పో అక్కడ. అత్త నాకు పోనీ నెయిల్ పాలిష్ పెట్టు. నేనే సగం రాలిపోయిన తర్వాత కూడా పెట్టుకుంటలేను టైం లేక. నెయిల్ పాలిష్ పెట్టు, మెహందీ పెట్టు, ఏం పని లేదా నీకు? అత్త నెయిల్ పాలిష్ ఎందుకు పండగ పూట పెట్టుకుంటారు? తెలియదు నాకు ఈ క్వశ్చన్లు అని అడగ. పో. అత్త చెప్పత్తా. మొహం అంతా ఇట్లా పెడుతుంది మళ్ళీ చెప్పకపోతే. పండుగ రోజు పండుగ కాబట్టి పెట్టుకుంటారు, సరేనా? నువ్వు నీ పుస్తకాలు తెచ్చుకోపో, చదువుకోపోయి. ఎప్పుడు స్కూల్ లేనప్పుడు కూడా చదువుడేనా? నాకు ఈ రోజు నీ ఫోన్ కావాలి, ప్లీజ్ ఇయ్యవత్తా. ఫోన్ మీద పడ్డదా కన్ను? అత్త ఎందుకే ఫోను? స్కూల్ లేనప్పుడు కూడా ఫోన్ చూడకపోతే ఎట్లా అత్త? మూతి పళ్ళు రాలుతాయి. అత్త నాకు పల్లెవు కదా, నువ్వు కొడితే నాకు పల్లెలా రాలుతాయి. అత్తకి డబల్ లోట పడింది. ఇప్పుడు ఫోన్ తీసుకో. దీంతో ఎవడు పెట్టుకుంటాడు? దీంతో పెట్టుకోవాలంటే అడ్డడి తినాలి. ఎవరో ఊరి పేరు ఉంది. ఊరి పేరు కదా, చాలా విచిత్రంగా ఉంది అత్త. అది ఊరి పేరు కదా అత్త, అది ఊరి పేరు. అది గోల్. నాకు అన్నం చూస్తా, నాకు తెలుసు. నేను తాతకి చెప్తా అంతే. నేను తాతకి చెప్తా. అత్త నేను తాతకి చెప్తాను. చాక్లెట్ ఇస్తేనే నీకు, ప్లీజ్. సరే, ఇవ్వకపోతే మాత్రం తాతకి చెప్పేస్తా. సరే, చాక్లెట్ ఇస్తా, కూర్చో ఇక్కడే. గోల్ నాక చాక్లెట్ ఇస్తా అని చెప్పినా కదా. సరేలే పో. హలో, తెలుసు బాగా తాకినాయా? అయితే నువ్వు వస్తే నేను రావాలనా? నేను రావాలనుకుంటా, మొన్న మా బాబుతోనే వచ్చేదాన్ని కదా. అత్త నేను తాతకి చెప్తా కదా. కొంచెం అయితే పుట్టి చూసేది. చెప్తా తాత. ఏమో మరి మా బాప ఏమంటాడో. నువ్వు రమ్మంటానో కానీ నేను ఒకసారి అడిగి చూస్తా. అడిగి మళ్ళీ ఫోన్ చేస్తా. తాత తాత తాత. ఏమమ్మా? నీకు ఒక పనకాయ చెప్పాలి. అత్తకు చెప్పు. అత్త మీదే పనకాయ అంటే అత్తకు చెప్పమంటావేంటి తాత? ఏం పనకాయమ్మా? అత్త ఎవరితోటో మాట్లాడుతుంది. బ్యాలెన్స్ ఉందమ్మో మాట్లాడుకుంటుందమ్మా. నేను యోగా చేసుకోవాలి, డిస్టర్బ్ చేయకు. పో. బ్యాలెన్స్ ఉంది, ఛార్జింగ్ ఉంది, సిగ్నల్ ఉందని అడగలేదు. అది అత్త ఏదో సిటీ నుంచి కాల్ వచ్చింది. సిటీకించి పల్లెటూరుకించి వస్తుందా అమ్మ కాలు? నేను యోగా చేసుకోవాలి, పోను, డిస్టర్బ్ చేయకు. నువ్వు వినట్లేవు కదా తాత. నేను ఒకటి చెప్తా, అప్పుడు నువ్వు షాక్ మీద షాక్ అవుతావు. ఏంటంటే దాని పేరు ఏంటంటే గోల్ నాక అని ఉంది. ఏమన్నదమ్మా? ఏం మాట్లాడుకుర్రు ఫోన్లో? చెప్పమ్మా. నేను చెప్పను. చెప్పు తాత. నేను యోగా చేస్తున్నాను, ఎవరు నాకు డిస్టర్బ్ చేయొద్దు నన్ను. చెప్పమ్మా ప్లీజ్. నీకు చాక్లెట్లు ఇప్పిస్తామ్మా. నీ బిడ్డకి పిచ్చుకోపో. అయ్యో అట్లా మాట్లాడతావేమమ్మా? చెప్పమ్మా ప్లీజ్. మీ బిడ్డను అడుగు. అయ్యో సారీ, ఒక మినిట్. అయ్యో ఎట్లుంటాడమ్మా అతను? ఎట్లుంటాడు? మనిషిలాగా ఉంటాడు, మీలాగానే. అగో నాకు తెలుసు తల్లి, నువ్వు నన్ను అట్లా గేలిస్తున్నావు అని నాకు తెలుసు. చెప్పు కన్నా. సరే తాత, కూల్ కూల్ కూల్, కంట్రోల్ 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 కంట్రోల్. అది అత్త అక్కడ చెట్టు దగ్గర నిలబడి ఏమన్నదంటే నేను వస్తా గోల్నక్క, నేను వస్తా అని చెప్పింది. ఇంకా అంతే తాత, అక్కడ వరకు విన్నా నేను. మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసా కదా. నాకు ఈరోజు ఐస్ క్రీమ్ వస్తుంది, తీసుకో తాత. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ, బాయ్. ఈ గోల్ నాకోడు ఏదో గోల్ చేసినట్టే ఉన్నాడు మా పొల్లను. అంత గవర గవర అవుతుంది నాకు. జల్దీ లగ్గం పెట్టుకొని పెళ్లి ఓడగొట్టాలి, లేకపోతే పరిశాన్ అవుతున్నది. అడుగుతా మా బాపుని. మంజులా బాపు, ఏం ఫోన్లమ్మా గంటలు గంటలు ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడినా బాపు? ఏమైంది బాపు? ఇప్పుడే తిన్నావు కదా నువ్వు. తింటే ఏం తిండి కాదమ్మా. ఏమైంది బాపు? ఫోన్ ఇక్కడదే. ఎవరికి చేస్తున్నావు అంతగానం? ఏం ఫోన్లు మాట్లాడుతున్నావు? ఏం లేదు బాపు, పెళ్లికి చీరలు ఎక్కడెక్కడ కొనాలని చూస్తున్నా బాపు, అంతే, ఏం లేదు. అదే బాపు, చందుకు బాగా దెబ్బలు తగిలినాయి కదా, నాకు ఇప్పుడు పాపం అనిపిస్తుంది బాపు. అంటే నేను రాలేదు కదా బాపు, అదే మాట్లాడుతున్నా. అవునా? సరే సరే, ఇంట్లోకి వా. బాపు అమ్మా, మరి నేను ఒకసారి పోయి పలకరించొద్దునా? ఒకదానివి పోతావా? వస్తున్నా నేను. నువ్వు వద్దు బాపు, అర్నికున్నది కదా, తీసుకొని పోతా నేను. పోయిరా, పో, జాగ్రత్త పోయిరా. సరే బాపు. ఇదేంది డోర్లు కుళ్ళున్నాయి, మనుషులు లేరు? అగో ఓ మనిషి, ఉన్నావా? ఇంట్లో పండుకున్నావా?
పిలిచినా కూడా వలుకుతలేవు. 4 రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లంతా ఆగమాగం ఎట్లా చేసిరు చూడు. ఆ బట్టలు చూడు, వీలు చూడు, బా ఇక్కడ పాకురు పట్టింది మొత్తం. లేక లేక బోనాల పండుగ కానీ మా అమ్మగారింటికి పోయినా గంతే ఇల్లంతా ఆగం పట్టించిరుగా. ఏ బట్టలు ఆన్నే పెట్టి పంపించనీకైతే మంచిగా వస్తుంది కానీ తోలుకరానికి కూడా రాదు. బాగున్నారా మామయ్య? మామయ్య నీళ్ళు తీసుకోండి మామయ్య, కడుకొచ్చుకోపోండి, అన్నం పెడతా. అన్నం చాలానే వండిరుగా. చెప్పవేమ్రా, అన్నము మనకు బోల్ రిచ్చుకోనికి కాదురా అన్నం వండింది. చెప్పు, అడగొడగ బోల్ర పడ్డాడు ఆనికోసానికంట అని చెప్పు. పోతివి వస్తివి రా రంగా పోరంగా అంట అని వస్తివి. ఆమె చూడు ఏం ముచ్చట మాట్లాడుతున్నదో. తిననంట తినిపో కడుకొని. ఎందుకు రాలేవు? ఇవాళ వచ్చినావు పండుగ కానీ పోతే నీకు ఫోన్ చేస్తే నువ్వు లేపలేవు కదా తోలుకరా. నీకు అని చూసినా మళ్ళీ గిట్ వస్తావేమో రాలేదు కానీ నేనే ఆటోకి వచ్చినాయి అలా. ఫోన్ సైలెంట్ లో ఉంటది. మరి చూసుకోవాలి కదా. మొన్న వచ్చినాడు రావచ్చుగా మన. నీ ఫోన్ ఏమి ఇట్లా పడ్డదో కానీ ఆడు పోయి గంగల పడ్డాడు. ఓవరి మామయ్య నీకు తెలియదా అమ్మ? నాకు ఏం చెప్పలేదు, నేను ఫోన్ చేస్తే కూడా లేపలేదు ఆయన. ఓ అమ్మ నీకు దండం పెడతా, నన్ను దబ్బు నాకు గోరి కట్టకుండి. ఆడు చిన్నోడు పోయి బురదల బొక్క బోర్ర పడితే వాని మోకమంతా చెక్కలు అయితే ఉన్న లేని వాళ్ళు అంతా వచ్చి పలకరించిపోయినారు. నా బిడ్డ వచ్చే వాళ్ళకి కాబోయే అత్తగారు వచ్చే అందరు వచ్చి పలకరించిపోయి. నువ్వు ఒక్కదానవు మరి ఇంట్లో దినం కలిసి ఉన్నోడే వాడిని ఒక్కసారికి ఇట్లా పటాన పలకరియకపోతే పల్లె. నాకు ఒక్క ముచ్చట కూడా చెప్పలేదు మామయ్య, చెప్తే నేను రాకపోదునా? నువ్వెక్కడ నువ్వేమనమ్మా? మీ బావలు మీ అక్క బిడ్డలు మీరు సోకులు బట్టలు తిరుగుడు గారెలు పూరీలు అన్ని తినుకుంటా మీరు మీ ఇంట్లో మీ సోకులు మీ అమ్మగారు సోకులు మీరు పండుగ కానీ పోయినా మామయ్య. పండుగ అయిపోయి ఎన్ని రోజులు అయింది? నిన్న నన్ను దోల్కరానికి రమ్మంటే నువ్వు ఎందుకు రాలే? మరి చంద్రంకి దెబ్బ తాకిందని ఒక మాట చెప్పవా? నేను వచ్చినావు ఏమన్నా? మీ అమ్మ అష్టమి అంటది, అమాస అంటది, లక్ష్మి అంటది, శుక్రవారం అంటది, మళ్ళీ నన్నే అంటావు. ఇగో అమాస నాడల్లా అమ్మగారి ఇంటికి వెళ్ళి వచ్చినావు. వచ్చిందే కాకుండా మళ్ళీ ఏం వదరుడమ్మా? ఇగో వయ్యా అది తీసుకుపోయి ఆ టిఫిన్ డబ్బాలో కట్టుపో అని మోసుకొని పోదాము. వాడు ఉన్నాడా పోయిండా కోమల పోయిండా వాని కాలు ఇరిగిపోయిందా చెయ్యి ఇరిగిపోయిందా మరి ఆపరేషన్ అమ్మంటానండ్రి. మరి అది వెళ్తుందా ఏమన్నా బుర్జా చెవులు ఇరికిందా ముక్కులు ఇరికిందా వానికి పొయ్యి ఇంత కంత పెట్టి రావాలరా. హోటల్లో తిండివి తింటే వానికి ముందే పానం ఖరాబ్ ఉన్నది, అది తింటే ఇంకా కక్కుడు కాలకు అవుతుంది. పోరా అది టిఫిన్ డబ్బాలో కట్టుపో అమ్మ. లేవు నువ్వు ఇక్కడ పెద్ద డాక్టర్ ఉన్నాడు, అట్లా ఏం కాదు మనకి. ఎవ్వరు వద్దమ్మా, చూడనీకొద్దు మా ఎంట ఏడికొద్దు. మేము ఉన్న ముగ్గురము మేము ఉంటాం కానీ పోవే ఆ టిఫిన్ డబ్బా కట్టుపో. చేతనై చేతగాక మేము చేసుకొని చేతి కాల్చుకొని 2-3 దినాల శాంతి చూసి ఆ పిల్లి ఉండే ఆడవిల వాయ్ ఇక డబ్బా కట్టుకొని పోతుంటే ఓ 4 ఉంటారాడా. ఇంత 4 రొట్టెలు చేసి ఒక 5-6 కోడిగుడ్లు ఉడకబెట్టి ఇంత చింతపండు తొక్కు నూరితే 4 దినాలు ఎండిపోయిన రొట్టెలు అసలు కంకుతారు. కానీ ఏమింది మొగబాయి గాలకి ఏమొస్తుంది? ఏం చేసుకుంటే ఏమొస్తుంది? ఇగో ఏలు గాలి చెయ్యి గాలి. ఏమైందని మీ నాయన అంతగానో మొరులుతున్నాడు. మొత్తం మనిషిని చూస్తే కళ్ళు మండేటట్టు టిఫిన్ కట్టు ఒకటే తగిలిండి. ఇప్పుడు టిఫిన్ కట్టకుంటే ఏమైంది అంతగానం అయింది ఆయనకి? దానికి దెబ్బ తాకింది, కరిగట్లా పడ్డాడంటే గడ్డిలో పడితేనే గంతగనం దెబ్బ తాకిందా? ఏదో మొత్తము హాస్పిటల్ అడ్మిట్ అయినట్టే చేస్తారు. దాకానే అడ్మిట్ అయ్యిండు. 3-4 రోజుల దాకా ఆనే ఉండాలండి బెడ్ మీద. బెడ్ మీద ఉండి ఏం చేస్తాడు? ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటే తక్కువ అయ్యేదానికి బెడ్ మీద ఉన్నాడంట. బెడ్ మీద అన్నం గిట్లనేనా ఉండేది? అన్నం ఏమో నేను వండినా, నాయనేమో ఉల్లిగడ్డ కోడికూర వండిండు. బాగానే వండుకుంటారు. ఇక నేను లేకపోతే మొత్తం బయట దాన్ని చూసినట్టే చూస్తారు కదా. ఇంకా రేపటి దినాన నేను లేకపోతే బగారన్నం కూడా మంచిగా వండుకొని తినేటట్టే ఉన్నారుగా. ఎవరు వండుకొని తిన్నారా? ఏం వండుక తిన్నారా ఏమో. అవును మీ అక్క వచ్చిందంట కదా? అక్క వచ్చింది. తమ్ముడు దవాఖానలో పడితే వలకరించిపోయింది కూడా. ఎన్ని రోజులు ఉన్నది మీ అక్క వచ్చి? 3-4 రోజులు ఉన్నది అక్క. 4 రోజులు ఉందా? మరి ఒక్క మాట నేను చెప్పినావా? నీకు చెప్తానే ఉన్నా రమ్మంట, నువ్వు రాలేని లేవు. ఏం చెప్పినావో ఏమో. ఇల్లంతా చదివిందా మొత్తము? ఏమో ఏమైందేమో. నువ్వు ఇంట్లో లేవా? ఇంట్లో నా చేను పోయినా దవాఖాన పోయినా. ఏం నా రూమ్ లోకి పోయిందా? అల్మార్ అంతా చదిరిందా?
ఇల్లు గిట్ట నూకిందా అంతా? అల్మార్ తీసిందా అని అడుగుతున్నా. ఏమో నాకు తెలియదు. అలా మొన్న కొత్త చీరలు పెట్టిన, నేను ఇంకా తీయను కూడా తీయలే, అవన్నీ చదిరినట్టుంది. ఇల్లు అయితే 4 రోజులు లేకపోతే చేతికి రాదు. మా అక్క ఏం చదవలేదు. నువ్వు చూసినావా? మీ అక్క ఏం చదరది, చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఉత్తనే అనకు, ఉత్తగానే మనకు ఇలా అయితే అన్నం ఎక్కువ పెట్టు క్యాన్లా. మొత్తం అన్న తింటారా? ఇంట్లోకి ఏం వద్దా? నేను కూడా అన్నే తింటా, మా తమ్ముని దగ్గరనే పెట్టు. బర్రె తిన్నాడ పోయి తిను నువ్వే. ఎట్లుందంట చంద్రంకి? మరి గట్లెట్లా పడ్డాడంట? కడిగట్ల వరిసే నొర మీద నడుచుకుంటూ పోతుంది, నారెత్తుకొని పోతా కాలు సారి వెళ్ళాంకలు అట్లనే బుర్జలా పడ్డాడు, చుట్టుకొని చేతి తిరిగిపోయింది మొత్తం, బొక్కలు అన్ని దెబ్బలు తాకినాయి. గాయంత దానికే గింత పెద్ద రచ్చ చేయాలా? అంటే నొప్పి కాదా? నొప్పి అయితే పెయిన్ కిల్లర్ వేసుకుంటే మాగా తక్కువ అవుతుంది. బురదలనే పడ్డాడు, ఏం బండి గుద్దలే కదా ఆయనకి. అంటే బండి కుదాలనా అట్లా? నీ మొక్కతో వచ్చింది. అలా పిల్లలు కూడా వచ్చిరా? పిల్లలు ఏం రాలే, మా అక్క ఒకతే వచ్చిందా. ఎట్లా వచ్చింది? నేనే పోయి తోలుకొచ్చిన బండి మీద. నీకు నన్ను తోలుకరానికైతే చేతనే కాదు, కానీ మీరు అక్కనైతే తోలుకొస్తావా? నన్ను తోలుకరమంటే బండ్ల పెట్రోల్ లేదంటావు, బండి లేదంటావు, నాకు నడపరాదంటావు. ఇప్పుడు ఆమెనైతే ఎక్కించుకరా, నీకు అన్నీ వస్తాయా నీకు? మరి దాకా నాకు జల్దీ తోలుకరాలంటే నాయన చెప్తే పోయిన మరి అదేదో నా దగ్గరకు వస్తే నేను వద్దుగా. నువ్వు వచ్చినాడు రాలేవు కదా, మీ అమ్మ ఏమో. నువ్వు చెప్పినా ముందు నాకు మీ తమ్ముడు కింద పడ్డాడని మళ్ళీ మాట్లాడుతున్నావు. నువ్వు ఏడ మాట్లాడేసి నువ్వు ఇట్లనే ఎగవాట మీ అమ్మ ఇటు కావట. ఏ మళ్ళీ మాట్లాడుతావు? నలుగుట్లో నన్ను బదలాం చేయాలంటే నువ్వు ఒక్కనివే. పట్టు టిఫిన్ కడితే తీసుకపో. నలుగుట్ల 4 గోడల మధ్యలో కూడా బెదిరిస్తావు నువ్వు. నేను కూడా వస్తా పాయిగా పడ్డోని చూడనీకి. పోదాము. నువ్వు కూడా వస్తావా దాకానకు? ఏ రావద్దా? ఇప్పటికే మీ నాయన నన్ను బగ్గుమంటుండే, ఇప్పుడు నేను చూడనీకి కూడా రాకపోతే ఊరంతా చెప్పుకొని మోసుకొని తిరుగుతాడు నన్ను. అట్లా కాదే, నువ్వు వస్తా అంటే జంత బువ్వ ఎక్కువ పెట్టు. మళ్ళా బువ్వ ఎక్కువ ఎందుకు? నేను ఆడ కూర్చొని నేను బువ్వ తిననీకి వస్తలే, బురదల పడ్డోని చూడనీకి వచ్చిన. అడ్డం దొడ్డం ఆ గడ్డం పెంచుడు, ఆడు బుర్రలు ఇంత గుజ్జు పెంచు. ఎన్నటికి మాతవో ఏమో. నా రాత పాడుగాను ఆ అడ్డమైన ఆటో మల్లేష్ గారు తీసుకొచ్చి నన్ను కొంపల పడేసిండు. వద్దురా నాయన అంట కూడా మా డాడీకి ఎన్నిసార్లు చెప్పిన మేనోళ్ళ సంబంధం అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఈడేసిండు. నన్ను చూసిన కాడ నుంచి నువ్వన్న గమ్ము నూకున్నావా, ఇంటి చుట్టూ తిరిగినావు, ఇప్పుడు తీసుకొచ్చి నన్ను బొందలేసిరు. నేను తిట్టినా కొట్టినా ఒకనాడు పల్లెత్తి మాట అన్నా ఏమన్నా నిన్ను? తిట్టిన లెక్కనే కొట్టిన లెక్కనే పా. నువ్వు అంటే పానం అని చెప్పి నీ చుట్టూ తిరిగింది నేను. అవో బాగా పానం, నేనంటే నీకు కనబడతానే ఉంది. నా పానం పోయేదాకా పానం పానమన్నాను. నన్ను ఎప్పుడు మింగి నీళ్ళు తాగేది తెలియదు నువ్వు. నువ్వు అంతా మాట అనొద్దు, చూడు చెప్తున్నా. నేను అన్నం కూడా తినమని ఇట్లయితే. ఒక్క 4 రోజులు ఇంట్లో లేకపోతే మీ అక్క వస్తుంది, అందరు వస్తుంది. అదే నేనున్నప్పుడు ఉండక్క, ఒక్క పూట అంటే ఒక్క పూట కూడా ఉండే నీకు చేత కదా. అన్నకన్నం ఉండాలి, పిల్లలకు స్కూల్ టైం అవుతుంది అని పోతా ఉంటది. ఇప్పుడు ఎట్లుంది 4 రోజులు? ఎందుకు అట్లా ఆరిపోసుకుంటున్నావే? ఆడవిలో దీవెన ఉండాలి. ఆడవిల్ల దీవెన ఉండాలి, మరి అంత కూడా ఏమి ఉండొద్దు. ఇంట్లో ఉన్న మనుషులను కూడా చూడాలి. అందరు ఉన్నప్పుడు ఒక లెక్క, అందరు లేనప్పుడు ఒక లెక్క కూడా ఉండొద్దు. అట్లా ఏముంటది మా అక్క, ఎప్పుడైనా ఒక లెక్క ఉంటుంది. నువ్వు అట్లా ఊకే మా అక్క అన్నకు బాగా చెప్తున్నావు మీ అక్క గురించి. కంచం నిండా పెట్టి సంచి నిండా పెట్టి పంపిరా, ఇల్లంతా ఊడ్చిపెట్టిరా. ఏం పెట్టినావు? ఏం పెట్టినావు? ఆమె మెతుకపోయినా తిన్న కాడికి బోధినే పోయింది. ఓ బాగా తెలుస్తుంది. మీ అక్కకైతే మూటలు పెట్టి పంపిస్తారు. అదే నేను మా అమ్మగారింటికి ఏదైనా బస్తా పట్టుకోతే అడుగులేముంది, మధ్యలో ఏముంది తీసి తోడు చూస్తారా నువ్వు మీ నాయన? ఎప్పుడు చూసినాము నీ బస్తా చెక్ చేసినాం, నన్నే ముట్టుకొని మా నాయన ఎప్పుడు వచ్చి ముట్టుకుని. ఇంకా తక్కువలు కత్తి మీరు అగో ఈ డబ్బల కమ్మలు పెట్టిపోతే ఎటువైనాయి. అమ్మో నా కమ్మలు. ఇక ఇక్కడ ఏమైంది? ఇట్రా. ఏమైంది అంత గట్టి కొడుతున్నావు? నేను మా అమ్మగారి ఇంటికి పోయేటప్పుడు ఈ డబ్బల తులం కమ్మలు పెట్టిపోయినాయి. ఏడికి పోయినాయి? నాకేమెరకమ్మా నువ్వు నాకేమెరక అంటే నువ్వు ఇంట్లో లేవా? నాకు చెప్పినావు ఏమన్నా? నేను ఎవరికి చెప్పకపోతే ఈ డబ్బలలో పెట్టిన కమ్మలు ఎవరు చూస్తారు? నేను చూడలే, నేను ఎచ్చం కుట్టేయలే కూరలా. నేను పెట్టింది పప్పు డబ్బాలా. నాకు తెలియదు. నీకు తెలియదంటే ఇట్లా తులం కమ్మలు పోయినాయి. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలా? అవి నువ్వు చేయించిన ఏమన్నా? మా అమ్మ మొన్న వడ్లంతో పైసలు వస్తే దాంతో చేయించింది. పోయేటప్పుడు ఈ డబ్బాలో పెట్టిపోయినా. మీ అక్క వచ్చింది, మీ అక్కనే తీసింది కమ్మలు అవి. నువ్వు మా అక్క మీద ఇట్లా బదలాం పెట్టా చూడు. మీ అక్క మీద బదలాం పెట్టకంటే మనుషులు లేనప్పుడు ఎందుకు రావాలి? వాళ్ళకి ఇల్లు లేవా? మనుషులు ఉన్నప్పుడు రావాలి. నువ్వు అద్దులం కమ్మలకు లొల్లి పెడుతున్నావు. మా అక్క తన 1/2 కిలో బలం బంగారం ఉన్నదాడా? మీ అక్క తాను 1/2 కిలోనే ఉండని కిలోనే ఉండని పెట్టుకొని ఊరంతా ఊరేగని నాకు సంబంధం లేదు. అందరు ముంగట షోలు చేస్తారు కదా, మాకున్న ఈ సొమ్ములు వేసుకొని తిరగని. కానీ నాకున్న తులమే నాకు గొప్ప, నాది నాకు కావాలి. ఇప్పుడు మా అక్క తీసుకుపోయింది అని దొంగతనం పెడుతున్నావా? నువ్వేమన్నా నువ్వు తీసుకుపోయినావా? చంద్రం తీసుకుపోయిందా? మీ నాయన తీసుకుపోయిందా? మేము అన్నం అగడబడ్డాడు తింటామేమో కానీ దొంగతనం చేయము. మా నాయన ఓ పూట ఉపాసం ఉన్నా సరే దొంగతనం చేసి అస్సలు నేర్పలేడు మా నాయన, తెలుసా నీకు? మరి మీరు దొంగలు కాకపోతే నేను దొంగనా? నేను అన్నా నా ఇప్పుడు మరి నేను దాచిపెట్టుకునే లేవంటున్నానా, లేకపోతే మా కాందానంత దొంగల కాందాన అనుకుంటున్నావా? అన్నా నాన్న ఇప్పుడు అట్లేమన్నా ఏమంటావు, ఏం చేస్తావు? ఉన్న సొమ్మంతా ఒడగొట్టి
అరే ఓ పోరగా వస్తున్నా రాలేదా పోదాం అక్కడ పిలుస్తూనే ఉన్నాడు పాయిగా. నడు మళ్ళీ నువ్వు ఇడతా వెళ్ళగా డబ్బా కట్టుకోరాడి. అడుగుపో మామయ్యని. నాయన ఏమని శిరీష కూడా వస్తా అంటే దవాఖానకు. నేను కూడా చూసి వస్తా మామయ్య చంద్రం ఎట్లున్నాడో కదా. మరి మీరు పోయేటట్టుంటే నేను ఎందుకే? ముగ్గురం పోదాంపా. ముగ్గురు పోతే బండి మీద పడతారే. నీ బండే మన కారా అది? ఇద్దరు వండి పోయి చూసిరాపండి. నేను వద్దంటున్నానా? పోయి చూసిరాపండి. ఆడ చేను కాడ నేను పులితాడు వారింది మలతాడు పెట్టేది ఉన్నది. ఆ ట్రాన్స్ఫారం కాడ పోతున్నది వస్తున్నది కరెంట్. నేను ఉండి అది పెడతాపండి. మీరు వండి. నేను తినబెట్టేసి చూసేసి వస్తా మామయ్య. పొండి అమ్మా. డాక్టర్ ఏమన్నా అడిగితే మళ్ళా నేను మాట్లాడుతుందా. పైసలు కట్టినాం అన్ని కట్టినాం కానీ ఏమన్నా అవసరం అయితే మళ్ళీ చేస్తామంట అని చెప్పు శ్రీనివాసరావు సార్కు. నా పేరు చెప్పు. వస్తా పోయి నేను పొద్దుముఖంగా నన్ను ఎప్పుడన్నా వస్తా పోండి. మీరు పోయినా పోండి. నడువు. పొండి వాడు తిన్నాడో ఇది వరకు నాస్త పోస్తే చేసిండో మరి. ఎవరో చెప్పు. అరే శంకరి తీబమ్మడిది ఈ కరెంటు పని చేస్తుంటే కండ్లు కడతావేం రయ్యా? అరే ఎవరు? అరే కృష్ణనా? అరే అంత ఇంత పికర్ లేదు సకర్ లేదు, అంత చిన్నపిల్లగాని లేక చేస్తావేమే నువ్వు? చిన్నపిల్ల నువ్వు పెద్ద రాయడు ఇట్లా వేసుకొని ఎప్పటికి ఇది చెల్ల ఈ మొత్తం భుజం మీద ఉంటుంది. అది వ్యవసాయం చేసుకోనికి ఇట్లా కట్టాలివా అని కట్టి ఇట్లా కట్టి అమ్మా మెల్లే రైతే రాజులాగా ఎట్లా చూడు. ఇప్పుడు రైతులాగా కొడుతున్నావు. రైతు కిందికి నీళ్ళు వచ్చినాయి తెలుసా నీకు? ఏమ్మా నీ బోర్ల నీళ్ళు వచ్చినాయి, మళ్ళీ నీ కిందికి నీళ్ళు వచ్చినాయి. ఇక నీకు నీళ్ళు ఎక్కువ అయ్యేటట్టు ఇవన్నీ నమ్ముకుంటాను నీ నీళ్ళు. అరే చెట్టు మీద చిలకలేక మాట్లాడతావేమే నువ్వు? అరే పికర్ లేదు సకర్ లేదు. నాకు పికర్ లేదు సకర్ లేదు. నేనేమో చెట్టు మీద చిలుక, నువ్వేమో చిట్టెలుకవు. అందుకే నీ స్టార్టర్లకు వైర్లు కొట్టినాయి చిట్టెలుక. అందుకే అరే నిజంగానే ఎలుకలు కొట్టేడు. మూడు రోజులు ఆయనా స్వామి నగక అని అబ్బా. 3 రోజులు ఏం చేసినా? అరే కంటికి నిద్ర లేదు, కాళ్ళకు సుఖం లేదు. 3 రోజులు సంది ఇయ్యాల నవ్వుతున్నానే. ఏమైంది? కాలుకి ఏమైంది? కన్నుకి ఏమైందంటే అడ్డం అడ్డం వచ్చిన నగనికి నీకు ఏమైందంటే ఏం చెప్పుదే పరిశాను నువ్వు. ఏం చెప్పు. అరే బుజ్జి ఎక్కడో వీడియో కాల్లో మాట్లాడుతున్నదే మొన్న పండుగ సంది, బోనాల పండుగ సంది. మన మంజా మాట్లాడు, మన పిల్లలతో మాట్లాడుతుందేమో వాళ్ళు. అరే పిల్లగాడు గాడా స్వామి ఇవ్వడు ఏమో వీడియో కాల్లో మాట్లాడుతున్నది. పరిశాన్ అవుతుంది, నాకు నిద్ర పడతలేదు. అంత గాబర అవుతున్నది, తెల్లందాకా నిద్ర వస్తలేదు. ఎట్లా చేద్దామంటావు మరి? అక్కడ లగ్గం చేసేతమే పూల పండ్లు లగ్గం 2 ఒకతాన పెట్టుకొని నెలలో పొడగొడదాం లగ్గం. ఇంకా పైసలు వసూలు చేసుకోతామన్నా మనకు వచ్చేటివి అని బదలు సోదలు ఇచ్చినాయి. నువ్వు ఇచ్చినావు కదా మరి, నువ్వు అడుగు తీయరా తీసుకురా పో. మరి నువ్వు తీసుకురా తక్కువ. నువ్వు లేని తేడైతుందన్నా. నువ్వు బా పోదంపా. నువ్వు అంటే ఇక వచ్చి కోపం వస్తే మళ్ళీ ఏమన్నా అనవలసి వస్తుంది బదులా. నేను ఏం కాదే జర పోదంపా పోయి జర ఎట్లా అని చేసి ఇప్పి జరా. శంకరే అయిద్దా పద్దా ఎంత పెట్టాలి? 10 రూపాయలు పెట్టండి మనం. ఏం చేసినా ఇప్పటిదాకా? పచ్చి చెట్లకు బంద కొట్టి మంచిగా ఉన్నాయి పచ్చి చెట్లు. దూపుతూ పోతే కలదా చెప్తా. ఈ పైసల పని అవుతుంది అంటావానా? అవుతుంది వచ్చేదే మనం పైసల కోసం. పైసల పని కాకపోతే మరి వేరే పని ఏముంది? ఏమో కాయనా పండ అన్నీ అవుతుంది. పండ్లు కాయలు పూతలు పిందెలు. ఇప్పుడు వస్తురా? అవునా? రండి రండి అయ్యా. బాగా వేస్తావు ఎంత? ఏమన్నా సిగ్గు శరం ఉన్నదా? పెళ్లి పెట్టుకొని నేను పని మీద వస్తే కళ్ళు తాగమంటావేమన్నా? ఏదో నేను పెద్దల దయతో ఏదో కడితే ఏమేకని వచ్చారు? నీతానికి వస్తే జర పనివాడే గోల్ నాకోని పని గిట్ట చెప్పారు. అయ్యో గోల్ నాకోని పని అయితే నాతో కాస్తుడు. కావాల్సే 10 రూపాయలు అంటే నేను సాయం చేస్తా కానీ గోల్ నాకోని పని అయితే చెప్పొద్దు అబ్బో. అరే తదాసు దేవతలు ఉంటారేమో అన్న, నువ్వు అన్నట్టే. తదాస్తు శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు ఏదో పైసలు మస్తు. మనకేం కదా దేవుడు వలిపించింది పడవా. అంతే అంటావా? దేవుడు వలిపించింది. నాత మస్తు ఎక్కడి, మీ ఇద్దరు పెద్ద మనుషులు కాక నా తానే ఎక్కడి చెప్పు. అంటే దేవుడు ఇచ్చిండు అడుగుతున్నాం. ఇంకోటి ఎంత పెద్ద మనసు అయినా పెళ్ళికి ఎన్ని చేసినా తక్కువనే పడతాయి. అట్లా ఇప్పుడు బుజ్జమ్మ పెళ్లి పెట్టుకున్నాం కదా, ఆ రోజు మా బావ వచ్చే కదా పెంటయ్య పామిన.
భోజనాలకు వెళ్ళా నేను భోజనాలకు వచ్చిన రోజు ఉండే పెండ్లి. లగ్గం దినం దగ్గరకు వస్తున్నది, ఇక అందుకే నేను కలిసిపోదామని అంటే కృష్ణానం తోలుకొని వచ్చిన, అందుకే ఆలోచన చేద్దామని. ఓ 10 అయితే చేస్తానే, తీసుకుపోయి పన్నెలు కొట్టుకో మరి. కానీ సరిపెట్టుకుందామే. సరే. అరే రామన్న గట్టిగానే ఉన్నట్టున్నాడే. గట్టిగా ఉండే వాళ్ళ అత్తగారు మొన్న భూమి అమ్మినప్పుడు అపోజిట్ కూడా ఇక్కడ భూమి అమ్మినప్పుడు మంచిగా గట్టిగా సంచి డిగ్రీలు వేసి పంపించారు, మంచి గట్టి ఇచ్చి పైసలు అత్తగారు అపోజిట్ కూడా ఇక్కడ భూమి అమ్మితే. అవునా? మళ్ళీ ఏమనుకున్నావు మరి నువ్వు? ఏడంగానూ భూతాత పెట్టి చూస్తావా సామి? పోతుందేమో. వేలు 5 4 4 5 20 4 వరుసలు ఉన్నాయి చూడు. 20 ఉన్నాయి, 20 బిందెలు ఉన్నాయి. 20 బెండలు. కాగితం తీసుకురా రమణ, రాసి సంతకం పెట్టిస్తా. కాగితాలు ఎందుకే? కాగితాలు వద్దు ఏమొద్దు, నీ దాన్ని నేను తెచ్చుకోలేదా, నాతో నువ్వు తీసుకోలేదు. కాగితాలు ఎందుకన్నా? కాగితాలు వద్దు ఏమొద్దు, ఇంకా అవసరం అంటే చెప్పు, నేను పంపిస్తా పో. ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మంచి కార్యం మంచిగా చేద్దాం పో, ఏమొద్దు. జమానా ఎట్లుందే, జమానా దగ్గర నడవాలి కదా. ఏమొద్దే, మనం ఇద్దరం ఉంటే చాలు, జమానాతో మనకేం సంబంధము, అవన్నీ ఏమవసరం లేదు. తీసుకపో, ఏమొద్దు ఏమొద్దు పో, కాగితం వద్దు. పోయొద్దు మా రమణ, మరి ఇక పోయేస్తాం. మంచిది పొండి, మంచి పొండి. అది ఏమన్నా ఉంటే కూడా మంచిగా లెక్కపత్రం కూడా బిల్లు అంటే ఏమైనా ఉంటే చేద్దాం పో, ధూమ్ధామ్ చేద్దాం. పెళ్ళి బుడ్డా మీద అట్లా ఏం ప్రిపేర్ చేస్తాం, మంచిగా చేద్దాం పోటీ. అంతే అంటవా? మంచిదే చేద్దాం, మంచిది. कैसा हो गया आपके भाई को? अरे इधर नारू मड़ी रहते रे भाई खेत में, उसमें गिर गया खाते उन्होंने. ఏమైందిరా చిన్నాన్న ఇట్లా అంటావు? నాయన బీ లేడు, అన్న బీ లేడు, ఎవరు లేరా రా? బయటికి పోయినరా. ఏమరా కరిగట్టి పడితే గట్లెట్లా తగులుతారా? అంటే నారెత్తుకొని పోతున్నారా. దుకేరా భయ్, అరే చైన్ పని అంటే నేను అందుకే ఎప్పుడో వెళ్ళిపోయినా సిటీ. ఇటువంటివన్నీ దమ్ ఉంటాయి. మా చెప్తే వినారా, వచ్చేసారా అని చెప్పినా, నీకు సెట్ కాదురా ఊర్లో. అరే నాయన ఒకటి ఆడరా. अरे भाई तुम बाजार को जाके 1 डजन मोज लाओ, 2 सेब भी लाओ, जल्दी जाके आओ, इधर ही करीब रहते. अरे बस स्टैंड के सामने रहते देख. అన్నగాడన్న ఉండాలి కదా, పైసలు గీసలు ఎవడు ఇస్తుండు, ఎట్లా ఇస్తుండు, ఏందిరా కథ ఇట్లా ఇడిసబెట్టిపోయినరు? అరే ఇంటి వచ్చిన వాళ్ళు ఎవర్రా? ఆరా పత్తర్ఘట్ మీద ఉంటాడు ఒకడు, ఇడు టిప్ కాన్ పూల్ మీద ఇడు ఉంటాడు. దోస్తులా? సెకండ్ హ్యాండ్ మాల అమ్ముతారు ఇద్దరు. అవుగానే నీ కథ ఏంద్రా, ఎవరైనా దోస్తాన్ని పెట్టుకోవాలరా, ఇట్లాంటప్పుడు యూజ్ అవుతుంది. ఒక్కను ఉన్నావురా, ఎవడు దిక్కు లేనట్టు. అన్నగారికి ఇప్పుడే బయటకు పోయినరా. ఏమన్నారా, అన్నాలే తమ్ముడు లేరా, దోస్తాన్ అవుతాడు. నిజం చెప్తున్నా, నెత్తురు అంటే నెత్తులు వాళ్ళ కొట్టుకొని ఉంటారా భయ్. నువ్వు బేకార్, అసలు నమ్మొద్దు తెలుసా. అమ్మ పైసలు బీదేలే. ఇగో ఎట్లుందంట చందుకి? ఇది గమ్మతే ఉంది. డైరెక్ట్ వచ్చి నన్ను అడుగుతాయింది, అడుగు అన్నానే. ఎట్లుంది చందు? ఓకే, ఇగో నీ బ్యాగ్. ఈ బ్యాగ్ నీకు దగ్గరికి ఎట్లా వచ్చింది? ఎట్లనో అట్లా వచ్చింది, తీసుకో. నీదే కదా? నాదే ఇది, కానీ మీ ఊర్లోనే ఇది పెద్ద కథ అయింది. ఇది నీ గాగుల్స్, నీ పర్సనల్స్ ఏమైనా ఉంటే మొత్తం చూసుకో, చెక్ చేసుకో. అన్నీ యూస్ చేసిన లోపల. ఆహా, అట్లా నేనేం చూడలేదు, పైన కనబడింది అంతే, అందుకని చెప్తున్నా. అయినా ఈ బ్యాగ్ మీ ఊర్లో ఊడేందో, మా చేనుకాడ ఈడుబాడు ఊడేందో, అన్నీ ఒక్కసారి జరిగిపోయినాయి. అట్లా అసలు అర్థమవుతలే, నెత్తి ఖరాబ్ అయిపోయింది తెలుసా ఒక్కో రోజులో నాకు. అన్నా నిజం చెప్తున్నా, ఈ జోక్ చెప్పొద్దు కానీ, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఉందిగా, ఇద్దరు వచ్చిర్రు లుంగి కట్టుకొని వచ్చిర్రు. వాళ్ళని ఇట్లా తెలుసా ఫల్టీ జిమ్నాస్టిక్ కొట్టించేసిన, దొరకలే. కానీ ఒక బ్యాగ్ దొరికిపోయింది, అయినా ఏం కాలే. ఇట్లా అసలు మట్టంట కూడా బయట పడ్డా నేను. అవుట్ జంపింగ్, అసలు పెన్సింగ్ మీకే వెళ్ళిపోయినా. క్యూటీ, నీ పేరేం పేరు? అర్నిక. అసలు అననీకనే వస్తలేదు. అననీకనా కాదు, అర్నిక. ఒరిని అర్నికనంట, మంచిగా ఉంది. అర్నిక అననీకే వస్తుంది నాకు. వస్తుందా? అయితే ఓకే. మా అన్నగాని మీద నిజంగానే బాగానే ఇంట్రెస్ట్ ఉంది నీకు. ఇద్దరికి మ్యాచింగ్. కానీ మా అన్న అంటే మస్తు లైక్ కదా నీకు. మీ అన్నంటే లైక్ అని వచ్చిన అనుకుంటాను, కానీ నువ్వు ఫోన్ చేస్తే వచ్చినాను అనుకుంటలేవా గోల్నాక? ఓ గోల్నాక అంటే నేనా? నేను డీపీ చూసాను. ఏ షర్ట్ మీద షర్ట్ ఎందుకు వేసుకున్నావు? నువ్వు రజనీకాంత్ పోయి పెడతా అంతే. నేను బి
అర్థమైందా? ఫేమస్ గొల్లక మోడల్. మంజు మాత్రం నీకు మస్తు సెట్ అవుతారా, చాలా సెన్సిటివ్ ఆమె. అరే నాకు తెలుసురా, బోనాల పండుగ నేను దొరకపోతే ఫోటోలు తీసుకున్నాడు, పర్సనల్గా పోయి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, సెల్ఫీలు తీసుకున్నాడు. ఏ అట్లా మాట్లాడతావేమ్రా? అరే అంతెందుకురా, ఆమె నీకే సెట్ అవుతుందిరా. మనం చూస్తే ఏమనుకుంటాడు రా, ఓవర్టేకింగ్ ఆడనుకోడా బ్రదర్? ఈ పిల్ల ఏమంట ఖాయమైందో, నాకు చెయ్యి ఇరిగింది, ఆడబడితే బురదలు పడితే చేయను కాడ, ఇంకా రేపు పొద్దున్న ఇంకేమేమవుతుందో. అరే నువ్వు ఏమంట ఫోన్ నెంబర్ తీసుకున్నావో అక్కడనే నువ్వు కనెక్టింగ్ అయిపోయినావురా. అరే తమ్మి నువ్వు చూసుకోరా, ఏం ఫిగర్ లేదురా నీకు. నేనేమనుకోనరా, అరే నీ గురించి నాకు తెలియదారా చిన్న ఉన్నప్పటి నుంచి. ఎంజాయ్ రా. అర్నిక నువ్వు అంకుల్ దగ్గర కూర్చో, నేను బయటకు వెళ్ళి మాట్లాడొస్తాను, సరేనా? కూర్చో. 2 నిమిషాలు రా, ఫ్రూట్స్కి పంపించిన వచ్చేస్తాడు. చందు మళ్ళీ వస్తా. చందు ఎట్లా కింద పడ్డారు మీరు? చేన్లో వర్షంలో వరినారు మోస్తుంటే జారి పడ్డా నాన్న. ఇంజెక్షన్ వేస్తే నీకు పెయిన్ రాదా? వస్తుందమ్మా, కానీ తప్పదు కదా. ఇది ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుందమ్మా. స్కూల్ లేదా నీకు? నేను స్కూల్కి పోనమ్మా, వ్యవసాయమే చేస్తా, చేను పని చేస్తా. కాలేజా? చేను పని అంటే తెలుసా? తెలియదు. నారేసుడు వ్యవసాయం కొట్టుడు అదేనమాట. ఓకే. నీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి తెలుసా, నా బ్యాగ్ నాకు దొరికింది. ఇది ఉంటే నేను ఏడంటే వారం రోజులు ఉంటా తెలుసా. అయితే మా కానీ ఆ? మా బాపు ఎంగేజ్మెంట్ చేస్తా అంటున్నాడు. చాలా హ్యాపీ. నేను రావాలా చెప్పు, మా దోస్తుగాలు కూడా ఉండే. ఓవర్ యాక్షన్ చేయకు, నీకు తెలియదా నాకు ఇష్టం లేదని. చెప్పు మళ్ళీ ఏం చేద్దాం, మొత్తం చెడగొట్టాలని చెప్పు. చెడగొట్టాలి కదా. मोचलाया इधर नहीं रे भाई, उसको दे दो, पेशेंट को दे दो पहले. जाओ मैं बात कर रहे ना, उन्हें पत्थरघाट में रहते हो ना, मेरा दोस्त है और बहुत है मेरा साथ में बहुत पुराना पुल, टिकपान पुल. ఆపు, हो చెప్పు. ఎంగేజ్మెంట్ చేస్తా అంటున్నాడు మా బాపు, ఏం చేద్దాం? ఏం చేద్దాం అంటే మంచిగా రెడీ అయిదాం, ఫోటోలు తీసేటప్పుడు ఫోటోలు దిగుదాం అంతే. ఏం చేద్దాం ఎంగేజ్మెంట్కు? ఓవర్ యాక్షన్ చేసినామంటే మూత పగిలిపోద్ది. మళ్ళీ హాస్పిటల్కి వచ్చేద్దాం, ఏముంది. మా తమ్ముడు రాలే, నేను పోయి వచ్చేస్తా, ఏమైతే ఫీల్ అవుతున్నాను. నేను ఏమంటున్నా అంటే వానితోనే మంచిగా ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, వాడు మంచిగా చూసుకుంటాడు, ప్రాబ్లం ఏం లేదంటున్నా నేను. నీకేం ప్రాబ్లం లేదా? నాకు ప్రాబ్లం అంటే ఉంటుందంటే వాడొద్దంటే ఏం చేస్తా? మీ అన్ననే చెప్పిండు కదా మంచిగా. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, నేను పెళ్లి చూపులు చూడాలి, అట్లా ఓకేనా? మన మీ అయ్య ఒప్పుకుంటాడా జగన్? మీ అయ్య ఒప్పుకుంటాడా? మా అయ్యని ఇడిసబెట్టి చాలా రోజులు అయింది, నేను మా అయ్యని ఇడిసబెట్టేసిన. మీ అన్ననే అన్నాడు కదా. నువ్వు మీ అయ్యని ఇడిసబెడతావా చెప్పు? నేను ఎందుకు ఇడిచి పెడతా? నేను ఇడిసబెట్టినా, మళ్ళా సాక్రిఫైస్ చేసిన, నీతోనైతే చెప్పు. వచ్చేస్తంటే వచ్చేసాయి. ఒక్క నుండి ఉండి అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మ్యారేజ్ ఒక్క దగ్గర ఉండు, ఖర్చు, కాందాన్, తరకారీ, బేజా ఖరాబ్, ఇవన్నీ నైట్ పూట నేను సరిగా ఉండా, మొత్తం మనం నైట్లో వచ్చేస్తుంది మన సన్లైట్. అయినా నాకు బహదూర్పుర, బడంగ్పేట్, బోరబండ, చార్కమాన్, 10 నంబర్ 2 నంబర్ల మస్తు దోస్తులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ వచ్చిర్రు అనుకో, మీ అయ్యా మెయిన్ అనొద్దు, కానీ మీ అయ్యగాడు ఒప్పుకుంటాడా అది మీ భయం నాకు. మంచిగా ఫుల్గా చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా. మంచిగా 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 మీ అయ్యగారు అంకుల్ ఓకే. నాకు ఇవన్నీ రెస్పెక్ట్ జాంతానయి, ఫుల్గా చెప్తున్నా. ఏమున్నా అది మాట్లాడతా, అది బి చెప్పుడు అది మర్చిన. మీ అయ్యా ఓకే, కానీ మీ అయ్య అంటే ఒక కమిటీ ఉంటుంది, నీకు తెలియదు అసలు. బ్యాగ్ కోసం పెద్ద కహానీ జరిగింది తెలుసా. ఇది బట్టలని ఇంపినంత పని అయింది. ఎర్ర అన్పట్టుగా ఉన్నాడనుకో లేపేస్తుండే, దొరకకుండా ఉరికిపోయినా కానీ ఈ బ్యాగు పెద్ద టీం పెట్టి ఉరికిచ్చి పట్టుకున్నారు తెలుసా. మా బాప ఎట్లా తెచ్చిండో తెలియదు నాకు బ్యాగ్, కానీ బ్యాగ్ దగ్గర అయితే డౌట్ వచ్చింది నీదే అని, అదే కానీ ఉంది. అందుకే మీ అయ్యంట ఉంటాడు చూడు, కృష్ణారెడ్డి అంకుల్, ఆ బిఎడ్ ఉండదు, ఆయన చాలా డేంజర్ ఉన్నాడు. మంచోడు అంకుల్, జర చూసుకొని. ఏమో ఏదో మంది మాటలు పట్టుకొని అంటారు కదా, నేనైతే ఎవ్వని మాటలు పట్టుకొని దోస్తా అని ఉంటారు మన ఇంట. ఆయన అట్లాటోడేం కాదు, నాకు మా బాపు లెక్కనే ఆయన కూడా, నన్ను చిన్నప్పటి నుంచి పెంచిండ్రు వాళ్ళంతా. టీకే మళ్ళా కలుస్తా మరి నేను. అన్న నాకు తెల్లని దాకా నిద్ర పడతలేదే, దమాక్ ఖరాబ్ అవుతుంది. అరే ఒక్కటే వీడియో కాల్ మాట్లాడుతున్నది, తెల్లని దాకా పొద్దున్న దాకా అదే చింత మీద ఉన్నది. పొలా పైసలు అయితే తెచ్చిపెట్టినామే, నెల కళ్ళ లగ్గం అయిపోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకైతే అర్థమైతలేదు. మళ్ళీ చేస్తున్నాడు ఫోన్, ఆ ఫోన్లు వీడియో కాల్ మొత్తం. ఎవడాడు ఫోన్ మాట్లాడాడు? బోల్నా కూడా నా బోనాలకు వచ్చిండు చూడు. అప్పుడు వాడు తప్పించుకుండు, కానీ ఇప్పుడు తుప్పుడు తీద్దాం. అప్పుడు నెత్తి దొరుకుతుంది నెత్తి, ఇప్పుడు దుమ్ము దులుపుతాం. ఇప్పుడు దొరకబట్టి చెయ్యి, ఫోన్ చెయ్యి. హలో వెంటయ్య బా, నమస్తేనే. అరే ఆ గోల్నాకోడు పరిచయం చేస్తున్నాడే
బోనాల సంధి ఒకటే వీడియో కాళ్ళు ఫోన్లు బుజ్జమ్మను సతాయిస్తున్నాడు, నెగలనిస్తలేడాడు. రాత్రి పగలు ఒకటే ఫోన్లు. నేను అనుకుంటానే ఉన్నా చెప్దాం అనుకుంటే ఇక అందుకే ఫోన్ చేసిన బా. మామ నా దగ్గర లేదు మామ, ఫోన్ నా దగ్గరనే ఉంది ఇది. రాజు నువ్వా? నేను బావ అనుకున్నా. ఆ గోల్నాక మామ అర్థమైంది మామ, గోల్ నాకు అనంతా నాకు అర్థమైంది మామ. ఇప్పుడే వస్తున్నా మామ, అర్ధగంట సేపలు నీ దగ్గరకు వస్తా మామ. ఏదో తెలిపాలి ఇవ్వాలి, ఏం లేదు రోజు రోజు సాగదీతలకు ఇక్కడ అర్థమవుతలేదు మరి. మామ అల్లుడా మావోడే మామ, మా తమ్ముడు చిన్నోడు. ఇదేం కథనా ఇది? ఇక చిన్న కొడుకు అని మా నాయన గౌరవాలతో పెంచిండు, అమ్మలేని కొడుకు అంటాని. కానీ సోనిక మాకన్నా పెద్ద కొడుతుందని మా తమ్ముడే మామ. నీ సంత తమ్ముడు అవే? అవునే. అరే ఎక్కడి చిన్నోడే పనులు పెద్ద పెద్దవి చేస్తున్నాడు, మాకు సుక్కలు చూపిస్తున్నాడు. తెల్లం దాకా నిద్ర లేదు నాకు నా పిల్లకు. ఏమింది ఇది ఘోరం? ఇది అల్ల కల్లోలం అయిపోతుంది నా సంసారం. అయినా ఆడెందుకు వస్తాడు మామ మీ ఇంటికి? ఎందుకు వస్తాడనే ఈ ఫోన్లో చూడు కథ మొత్తం. మా బిడ్డ ఫోన్లో మొత్తం మీ ఓన్ ఫోటోలే ఉన్నాయి, మొత్తం వీడియో కాళ్ళు. ఆయనకి ఎవరు ఇచ్చారు నంబరు? నాకేం తెలుసా? బోనాల పండుగ నా సంసారం బోనాల తిరవాయేటట్టున్నది. ఎవడో దోస్తుగాడు ఎవడో నీ పాపం కలిసి తిరుగుతున్నారు మేము అనుకున్నాం. ఆ పొల్ల నాగేటప్పుడు ఏడుస్తున్నది, ఏడిసేటప్పుడు నవ్వుతున్నది. ఏం చేయాలి నాకు అర్థం అయితే లేదు. వద్దు మామ, అందుకే తప్పైంది, నీకు దండం పెట్టి దాన్ని విడిచిపెట్టు మామ. అరే వద్దంటవేమా, ఈ కిత్తరా అని చూపిస్తావా అని సుంకులు ఇరగొడతా, అప్పుడు చక్కగా అవుతాడు. వద్దు మామ, దేరుకోకు మామ. అటు ఎవ్వరు మాట వినడు మామ. 5-6 ఏళ్ళ కిందనే పెద్ద లొల్లి అయింది. ఇప్పుడు ఏది ఉంచవా ఇంట్లో? ఎవడు చెప్తున్నాడు నీకు? ఎవడు దమ్మంటున్నాడు? ఏమన్నా సెకండ్ హ్యాండ్లో అమ్ముతున్నావు అక్కడ పోయి? ఎవరికన్నా ఎన్నిసార్లు ఎవరికి ఇస్తున్నా అంటే ఎవరికి ఇస్తున్నా? దోస్తాన్లకి ఇస్తున్నా, ఎవరికి ఇస్తున్నా? మళ్ళీ ఇదే అనకుండా నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. అర్థం నాకైతే అనుమానమే కొడుతున్నదే. నువ్వు తీసుకపోయి ఏనన్నా ఎవరికో ఇచ్చి నువ్వు పైసలు తెచ్చుకుంటున్నావేమని అనుమానం నాకు. మరి అంత పూర్తి దోస్తాను ఎవడు ఉన్నాడు? నీకు ఇచ్చేటంత దోస్తాను ఎవడున్నాడు? నీకెవడన్నా ఇయ్యడు? ఎన్నడు తేలేవు పావుసేరు బియ్యం ఇంట్లోకి? మరి నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఉప్పుతో 9 కొడబోతున్నావు. నిన్ను ఎన్నడని ఆపినా నేను? వీళ్ళు కోల్లోలే పిల్లలు ఉన్నారు, అలా చూసుకుంటూ పెరుగుతున్నావు. నువ్వేనన్నా రాజ్యం తిరగవా? రాజ్యాలు ఏలిరా, నాకు రూపాయి పావులో తెచ్చిపెట్టకు. నువ్వు వాడు చెప్తాడు నీకు? వాడు చెప్పిండా అంటున్నా? ఈ అన్న చెప్పిండా? ఇంకో అన్న చెప్పిండా? వదిన బి ఏమన్నా నా గురించి ఏమన్నా చెప్పినా? నేనెందుకు చెప్తాయ్యా నీ గురించి? చెప్పు నాయనా. ఎవడు చెప్పాలి? గాయంత తెలియదా? నీ సోపతి గాళ్ళు ఒకడొకడు ఎట్లున్నాడు నాకు తెలియదా? ఒకడు పాసిపోయినోడు, ఒకడు ఊసిపోయినోడు, ఎంట తిరుగుతుంటే చిన్న ఇలువ పెరగలేదు నీకు అంటున్నా. నీకు ఇలువ పెరిగింది, నాకు ఇంక అంతకన్నా డబల్ ఇలువ పెరిగిందా? మళ్ళీ తినకుండా ఇక్కడ ఇన్న ఉత్సవమంటే ఉసుట్టా, అది బి ఓకే. నేను వారం మొత్తం హైదరాబాద్లో ఉంటున్నా, జీతం వచ్చి మీకే ఇస్తున్నా. జస్ట్ నేను ఇంట్లోకి వెళ్ళి సామాన్ తీసుకుపోతున్నా. పైసలు ఏమైనా ఎత్తుకోయినా చెప్పు, గోల్డ్ ఏమన్నా తీసుకపోయినా? మా నాయన గురించి గ్రేట్గా చెప్పుకుంటా నేను హైదరాబాద్లో. చెప్పకు, నా గురించి చెప్పకయా. ఏమిటికి మీ నాయన లంగా అంటా అని చెప్పు. 10 మందికి చెప్పు, 100 మందికి చెప్పు, 1000 మందికి చెప్పు. నా కొడుకు లంగా అంటా నాకే చెప్తున్నారు. ఇంకా నువ్వు నా గురించి ఏది చెప్పేది? నాయన ఒక్కటే చెప్తున్నా, నేను దోస్తాను లేకుండా ఉంటా. నాకు అన్నగాడు లేకున్నా ఏం కాదు, వదినబీ లేకున్నా ఏం కాదు. ఉవ్వని అయ్యాకినా నాయన నేను చిన్నప్పటి నుంచి నేను ఒక్కడే చూసుకుంటా పెరిగిన. మస్తు ఫ్రస్ట్రేషన్ ఉంది నాకు. ఉవ్వని చెప్పుకోవాలి? ఎవరికన్నా చెప్పుకోవాయా? నీకున్న లేనోనికి ఎవరికన్నా చెప్పుకోపో. నీ ఎంత తిరుగుతుంటారు కదా, వాళ్ళకి చెప్పుకోపో, నాకు చెప్పకు. ఖరాబ్ అవుతున్నది అంటే ఏమిందా ఖరాబ్ అయ్యేది? ఏంది? ఏమి నెత్తి ఖరాబు? ఏమింది? ఎంత ఏజ్ నీది? ఎంత ఉమ్మర్ అయ్యింది? ముసలోను అయినావు. నా మాట వింటారు నాయన. ఇప్పుడు రమ్మంటావా చెప్పు? ఇప్పుడు ఫోన్ కొట్టినా కూడా అన్ని ఏరియాలకి వెళ్ళి ఇట్లా దిగిపోతారు మన కోసం. బాబా దిగిపోతారంట. ఏమిట్లకి దిగిపోతారా? బురదలకా దిగిపోయేది? దిగిపోతే దినాం ఎక్కిపోతానే ఉన్నావు కదా బస్సులు. ఇంకా దిగిపోకడ ఎందుకు? ఎవ్వని అవసరం లేదు నాకు, ఎవ్వని అక్కరి లేదు నాకు. ఆ మందితో నాకు అక్కరనే లేదు. నేనేం లొల్లులో కోయటోని కాను, 10 మందిని గుంజుకుని తింటోని కాను. నేను ఎవ్వరికి నాకు అక్కరనే వాడదే ఆ గుంపుతోని. నువ్వు పైలమాన్ లేక రెట్టలేక చెక్కుతోని కొట్టుకొని పొండి, కేసులు కానీ పోలీస్ స్టేషన్లో వాడుండి. నాకొద్దు, నా ఇంటికే వద్దు ఆ గుంపుతోని. నీ ఎంట దింపుకో నాయనా. నీ కాలు మొక్కమంటే మొక్కుతా, నేను గలీజ్ కానీ కాదు. నీ కాలు మొక్కుతా అని చెప్తున్నా కదా, నేను గలీజ్ కానీ కాదు నాయనా. దోస్తాని కోసం పోతున్నా. ఏమన్నా గలీజ్ లెక్కలు చేసినా, లేక ఏమన్నా చిడాయించినా, లేకపోతే ఏమన్నా పటాయించినా చెప్పు.
ఓనా నా పోర్ని గెలికినా అంటే అది వేరు. నేను ఎప్పుడైనా పోయినా అసొంటి దందాలో పోయినా, నాయన నువ్వు నా లగ్గం మేకు, నాకు 1,00,000 రూపాయలు బియ్యకు, నాకు కలి ఇట్లా ఎన్పి 5 పైసలు కూడా ఇవ్వకు, కట్టు బట్టలతో వెళ్ళిపోతానైనా. అమ్మలేంది ఆటిడిపై అయిపోయింది. అమ్మ ఉండుంటే అన్నీ తెలుస్తుంటే నువ్వన్నీ ఉండాలి, ఇంట్లో నేనన్ను ఉండాలి. ఎవనయ్యకినంది ఏంది, ఎవనయ్య జాగిరి ఏడికెళ్ళి వచ్చింది, ఎవనయ్యకిన అంటే చల్ ఇదే నాకు నచ్చుతలేదు నాయన. పోతే పో, ఎవరిని నిండుతుంది నా ఆకిలి దొక్కొద్దు అంటున్నా. నా గడప దాటి యువతలకు వచ్చినావనుకో, ఆ ఎల్ల నేను కళ్ళు మూసినట్టు సమానం. నాయన నువ్వు అంతానం కోపం కాకు నాయన, నిదానంగా ఉండు నువ్వు. అరే తమ్మి ఎందుకురా నాయనకు అంత అడ్డం మాట్లాడుతున్నావు నువ్వు? అరే నాకన్నా నాయన కన్నా నీకు బయట దోసుగాలే ఎక్కువ నారా? అరే నీ అంత అమాయకుడు నాకు రాదురా, యాక్టింగ్ రాదు నాకు. నీకు కలి అయ్యా ఇంట్లో నీ వైఫ్ అంతే చూసుకుంటావు. నా దునియా మొత్తం దోస్తాన్ కోసం ఇజ్జత్ ఇస్తా నేను. కలి ఇట్లా చిట్కేస్తే దిగిపోతారా? ఇట్లా నీకు కావాలన్నారా ఏమన్నా అంటే పెయి మీద ఉన్నాయి కుదబెట్టి ఇస్తారా? నీకోసం ఎవడని ఇస్తాడారా? అరే ఎంత వరకు ఒక బర్త్డే చేసినావరా నువ్వు? దోస్తాను పిలిచి ఒక్కనికి కనీసం ఒక ఇస్తారాకి ఇచ్చినావరా నువ్వు? ఒక డిన్నర్ పెట్టినా, ఒక లంచ్ పెట్టినా నేను చేస్తారా? నేను ఫ్రెండ్షిప్ డే చేస్తా, ఏమన్నా బర్త్డే ఉంటే యానివర్సరీ ఉంటే ఏ దానికి ఇట్లా మిస్ కానియకుండా మండికి పోతాం. మండిలో కూర్చోబెట్టి ఇష్టం ఉన్నది తినిపిస్తాం, తాగేటోడు తాగుతాడు. నేను దాగా గలీజ్ లెక్కలు చేయ నేను. బస్ దోస్తాని కోసం కూర్చుంటా, జస్ట్ కూల్ డ్రింక్స్తో ఖతం చేస్తా నేను. ఎప్పుడన్నా మీకు చెడ్డ పేరు వచ్చినారా? వెంటనే కొడుకులు అని ఇట్లా అన్నారా అట్లా అన్నారా అని వాడని అన్నాడా చీరి పండగట్టేస్తా. అంటాడు చెడ్డ పేరు అంటారు. నువ్వు నాయనకు అడ్డం మాట్లాడితే ఎంత చెడ్డ పేరు వస్తుంది? ఇప్పుడు ఆ నాయన మన కేకులు కోపించిండా? కేకులు ఏం లేవు. బర్త్డే వచ్చింది అనుకో, పుట్టినరోజు నడిపోయి గుడికాడ పోయి దీపం ముట్టించి ఆనే దేవునికి దండం పెట్టుకొని రావాలి. ఈ కేకులు మన ఇంట్లో నడివాయి ఇవన్నీ నాకు జమాయించాయి. ఫస్ట్ ఇంట్లో ఉండాలంటే నా లెక్క మీరు ఉండరు, మీ లెక్క నేను ఉండా. కథం నేను సండే వస్తున్నా, సాటర్డే వస్తున్నా, పోతున్నా. అది బి వద్దంటారా? నేను ఎవరు వద్దంటారు? ఆదివారం రా, సోమవారం 6 దినాలు నేనే ఉండు కానీ నువ్వు నాయనకు అడ్డం నేను చెప్తున్నా కదా, దోస్తాను లేకుండా నేను ఉండా. నాకు 12 బజే దాకా తిరుగుడు ఉంటుంది. మీరు గొల్లెం పెట్టుకుంటారు, 8 గంటలకే డోర్ లాక్ చేసేసి రావద్దు అంటారు. కుక్కలు మరుగుతుంటాయి, రావద్దు రాబోయే అంటారు. నాకు అట్లా నడవది. నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. నైట్ వస్తానా, పొద్దుగాల వస్తానా, ఎక్కడ తిరుగుతానా, దోస్తానా అంటే దోస్తాను అంతే. ఏమిటి కోతున్నారా ఆయన దగ్గరికి అని నడిమికి ఇంటదంట అని మాట ఈనాడు నా ముచ్చట్నే ఈనాడు, నీ ముచ్చట ఎందుకంటే నోట్లే మనం పోసుకొని ఒక్కటి. మంచిగా ఉంటే మళ్ళీ ఎప్పుడైనా పిలిస్తే వస్తా, లేదంటే ఎక్కువ అది మీ మర్జీగా. నేను దేవునికే ఎడిసబెడుతున్నా. నా కాలు మొక్క, నా కాలు మొక్క అంటున్నా. నా కాళ్ళు మొక్కేది లేదు. నా ఇంట్లోకెళ్ళి నన్ను కాదని పోయినాడు నా కడప దాటి కాలు యువతలకి పెడితే నేను నా నోట్ల పాలు నెయ్యి పోసినంత ప్రమాణం చెప్తున్నా నేను. నువ్వు పోతే పో, కానీ నా దగ్గరికి మాత్రం మళ్ళీ రావద్దు. అడుగు బయట పెట్టినవా ఇక నేను సచ్చినతో సమానం అంటున్నాను. నువ్వు ఇక ఎవరితో సోపతి పట్టవద్దు. నువ్వు ఈయనతో మాట్లాడద్దు, పెద్దన్నతో చిన్నతో నీ వదినతో ఎవరితో మాట్లాడద్దు అని చెప్తున్నా. పోతే పోయేటండి ఆపకు. ఏయ్ ఎందుకు ఆపుతున్నావు నువ్వు? అరే ఎందుకు అట్లా? పోతే పోరా, బుగులు పడుతున్నాను కొడుక. పోరా, ఎవరిని బుగులు పట్టిస్తున్నావు? అరే పోతావా? రారా నువ్వు? పోయిగా రావద్దు. నా ఇంట్లోకి వచ్చినాడు గంటెడు భూమి పెట్ట, గుంటెడు భూమి జాగిగా. అరే ఆయన తిడితే ఏమిటి కాపుతున్నా? ఉన్నోడే నా కొడుకులు, పోయినోడు కాదు. వాడు పోయినోడు పోయినట్టే. పోని అక్కడనే వీక్కొని పెట్టొచ్చిన అనుకుంటా. నా ఇంట్లోకి వద్దే వద్దు వాడు. నా మాట అన్నాడు, దోస్తులే ఎక్కువ. పోని నాశనం అయిపోయి ఎన్ని పోయినాయి ఎన్ని రాలేవరా? పోని మీరు పోండి, ఎవ్వరి పనులు చేసుకోండి. తోలుకోతున్నా పోయి నీకు ఆలు మొక్తని అంది ఇట్టకే. ఆడు పోతే మేము ఎట్లుంటామే? వద్దని చెప్పు నాయన, కాలు మొక్తనే. నేను దోలుకోసా మామయ్య, చిన్న పిల్లగాడు తెలియదు కదా, చెప్తే తింటాడు. అమ్మా మీకు దండం పెడతా, పోండి. ఏమని పర్ల మీద అనుకోండి, పోయిండి అనుకుందాం. ఇయ్యాలని సంధి మనకు లేడాడు. ఆగురా, దండం పెడితేనే వాని విలువ నాయన. ఆడు పోతుండు చిన్నోడు, ఆడు ఎట్లా పోతుండు చూడకు. ఆడు ఏడ బతుకుతాను నాయన, నువ్వు కాదంటే. ఎవడు ఆపకుండ్రా, పోనివాడు పోన్రా. ఎక్కడ కానీ నా మెడ కేసిపోయిందో ఆ తల్లి ఉంటేనన్నా ఇంత కప్పి పెట్టుకొని పోతుండేవాడిని. నేను తండ్రిని అయితే ఇవన్నీ దూరంకి వెళ్ళి నేను ఆపుతున్నా అని ఏం చేతు పోని రావని ఓని అయిపోయింది. నన్ను ఏడవని ఏంట్రా, నన్ను ఏడవని ఏంట్రి, మనస్ఫూర్తిగా యథార్థంగా ఏడవని ఏంట్రి. ఎట్లయినా తిట్టనియరు, కనీసం ఏడవని ఏంట్రా. ఆయలని నేను కళ్ళు మూసి నింటే
ఈ బాధనే ఉండకుండే ముగ్గురున్నారంట అని మురుసుకున్నా కానీ అందులో గడు ఏకుపోయి మేక అవుతాడు అనుకోలేదురా. పోనివన్నీ ఆపకుంటురా, పోని పోయి యథార్థంగా బొందల వండింది అది. తల్లి లేని పిల్లలని అన్నీ నేనై సాదుకుంటిని, నేను గన్నా కలలే పోరడు కల్లలుగా చేసెళ్ళిపోయేనా. నాయన ఊకో నాయన, ఏడవకు నాయన, నువ్వు పెడితే నాకేడు పోస్తుంది నాయన, నువ్వు ఏడవకు నాయన, నాయన ఊకో నాయన. నేను కళ్ళు మూసిన అయిపోతుండే సంసారము పురిగలవని సంసారం అయిపోయింది. చదువు సంధ్యలు నేర్పితే నువ్వు నన్ను చదువుకుంటావనుకున్నా, సోపతొల్లా సోకులు నేర్చి ఇల్లు సోయి తప్పితివారా కొడుక, చిన్న కొడుక, కొడుక, చిన్న కొడుక. ఆయన ఊకోలైన నువ్వు ఏడవకు నాయన, నువ్వు ఏడితే నాకేడు పోస్తుంది నాయన, దండం పెడితే ఏడవకు. ఫోన్ రావాడు, పోనీ మంచిగా బతకని, పోనీ ఫోన్ రావాడు, పోనీ పోనీ ఫోన్ రా, పోనీ పోయిండ్రా వాడు చిన్నోడు, పోయిండ్రా పాయరా, పీటకమ్మ ఎక్కడ వాయరా. నీకు ఆల్మోగుతుంది ఇంతకాలం ఏడవకు. పోనీ పోన్రా, పోనీ